తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ప్రభుత్వం అందిస్తున్న సహకారాన్ని సద్వినియోగం చేసుకుని గ్రామాలను మరింత అభివృద్ది పదంలో నడిపేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఎంపీపీ పెనుమస శిరీష విశ్వనాథరాజు తెలిపారు. కాళ్ల మండల పరిషత్ సర్వసభ్య సమావేశం ఎంపీపీ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అధికారులు ఎప్పటికప్పుడు ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవలందించాలన్నారు. విద్యుత్ ఏఈ రాంబాబు మాట్లాడుతూ ఇళ్లకు సోలార్ యూనిట్లు ఏర్పాటు చేసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ ఇస్తోందని దీన్ని వినియోగించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ పచ్చిగొళ్ల సోమేశ్వరరావు, ఎంపీడీఓ జి స్వాతి, ఏఈ పి రాంబాబు, ఏవో పి రమేష్ నాయుడు, డిప్యూటీ ఎంపీడీఓ టి బాలకృష్ణ, వ్యవసాయ మత్స్యశాఖ, ఐసీడీఎస్, ఎన్ఆర్, ఈజీఎస్ సిబ్బంది, ఎంపీటీసీలు, సర్పంచ్లు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కాలా ఎంపీడీఓ ఆఫీస్లో సర్వసభ సమావేశం నిర్వహించుకోవడం జరిగింది. ఈ సమావేశానికి అధికారులు, సర్పంచ్లు, ఎంపీటీసీ సభ్యులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో అన్ని రకాల అధికారులతో చర్చించి అభివృద్ధిపై సూచనలు ఇవ్వడం జరిగింది. ఈరోజు కాళ్ళ మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో సర్వసభ్య సమావేశం నిర్వహించడం జరిగిందండి. అందులో భాగంగా గౌరవ ఎంపీటీసీ సభ్యులు, గౌరవ సర్పంచ్లు, అలాగే మండల్ లెవెల్ అధికారులు అందరూ కూడా హాజరయ్యారు. అందులో లేటెస్ట్ గవర్నమెంట్ స్కీమ్స్, అలాగే డిపార్ట్మెంట్ వివిధ శాఖల తాలూకా చర్చించడం జరిగింది. అందులో భాగంగా 10th క్లాస్ పిల్లలకి 100 days ప్రోగ్రాము, అలాగే వాట్సాప్ గవర్నెన్స్, ప్రెజెంట్ వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా మనమిత్ర యాప్ ద్వారా గవర్నమెంట్ ఇస్తున్న సర్వీసుల గురించి దంతా కూడా చర్చించడం జరిగిందండి. వినియోగదారులకు ఉత్తమ సేవలందించిన రాష్ట వినియోగదారుల సమైక్య ఉపాధ్యక్షులు బొబ్బిలి బంగారయ్యకు రాష్ట ప్రభుత్వం ఉత్తమ సేవ అవార్డు లభించింది. ఈ సందర్భంగా మండల కేంద్రమైన ఆకివీడులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగిన జాతీయ వినియోగదారుల దినోత్సవం సందర్భంగా సివిల్ సప్లైస్ ఎండీ ఢిల్లీరావు, డైరెక్టర్ గోవిందరావు, జిల్లా కలెక్టర్ లక్ష్మీషా చేతుల మీదుగా అవార్డు అందుకున్నామని తెలియజేశారు. ఈ సందర్భంగా లయన్స్ మాజీ గవర్నర్ ఎంవీఎస్ రాజు, సమాజ సేవకులు అప్పిరెడ్డి, నేరెళ్ల ఆదినారాయణ, అడవి సుబ్బారావు బంగారయ్యకు అభినందనలు తెలిపారు. వినియోగదారులే హక్కులే శ్వాసగా ధ్యాసగా గత 36 సంవత్సరాల నుంచి వినియోగదారుల ఉద్యమమే ఊపిరిగా జీవిస్తున్న నాకు గత బుధవారం జాతీయ వినియోగదారుల దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం అవార్డు ప్రకటించి అందజేసింది. ఎందుచేతంటే గతంలోనే ఇంచుమించుగా మీ అందరి ఆశీస్సులతో సమాజంలో ఉన్నటువంటి దోపిడీలు, కల్తీలు, మోసాలపై పోరాడుతూ ఇంచుమించు 125 అవార్డుల పైగా అందుకున్న నాకు రాష్ట్ర ప్రభుత్వం అవార్డు ఇవ్వడం పట్ల అది సంతోషంగా ఉంది. ఈ అవార్డును బుధవారం సాయంత్రం విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగినటువంటి రాష్ట్ర సదస్సులో అందజేశారు. ఈ అవార్డును పౌర సరఫరాల వ్యవహారాల, వినియోగదారుల వ్యవహారాల శాఖ ఎండి, కార్పొరేషన్ ఎండి అయినటువంటి ఢిల్లీరావు గారు, డైరెక్టర్ గోవిందరావు గారు, కృష్ణా జిల్లా ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ గారు అయినటువంటి లక్ష్మీషా గారి చేతుల మీదుగా ఈ అవార్డు అందజేయడం జరిగింది. మన సేవలను కూడా గుర్తించే వాళ్ళు ఈ విధంగా నాకు అవార్డు ఇవ్వడం పట్ల కూడా మరి నాకు ఎంతో ఆనందంగా, సంతోషంగా ఉంది. గతంలో కూడా మన ఈసీఓ చేసినటువంటి స్టోరీ వల్ల రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా కూడా మంచి సంచలనం వచ్చింది. సుమారు గంట సేపు స్టోరీ చేయడం వల్ల కూడా నాకు ఇన్ని అవార్డులు రావడం కూడా కారణం అని భావిస్తున్నాను. ముఖ్యంగా ఈ ప్రజల్లో కూడా మార్పు రావాలి, చైతన్యం రావాలి. చైతన్యం లేని మనం ఎవరేం చేయలేం. మేము ఎన్నో రకాలుగా పోరాటాలు చేసి కరెంటు బిల్లులు కానీ, టెలిఫోన్ బిల్లులు కానీ, రైతులకు ఇన్సూరెన్స్ రావడం కానీ, ఇటువంటి అనేక పోరాటాలు చేయటం వల్ల మరి ఇంచుమించుగా మన జిల్లా కలెక్టర్ గారు కానివ్వండి, లేదా రాష్ట్ర ప్రభుత్వం కానివ్వండి అనేక సార్లు అవార్డు ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ యొక్క మా ప్రజల మార్పు కావాలి, చైతన్యం కావాలి, దోపిడీలు, కల్తీలు, మోసాలపై పోరాడే తత్వం కావాలి. నాకెందుకులే కర్మ పొరజంతుకులు అనుకోకుండా నష్టపోయిన వినియోగదారు కమిషన్, జిల్లా కమిషన్ ఆశ్రయిస్తే కొంత న్యాయం జరుగుద్ది. కాబట్టి వాళ్ళ మరి చాలా దుర్మార్గాలు జరుగుతున్నాయి, అక్రమాలు జరుగుతున్నాయి, అరాచకాలు జరుగుతున్నాయి. సామాన్య మానవుడికి మనశ్శాంతి లేకుండా చేస్తున్నారు. కాబట్టి ఆ రకంగా కాకుండా మరి ప్రజల్లో కూడా మార్పు రావాలని కోరుకుంటూ మరి రాష్ట్ర ప్రభుత్వం మరి నాకు అవార్డు ఇవ్వడం పట్ల మరోసారి
ప్రభుత్వానికి, ముఖ్యంగా మరి వినియోగదారుల వ్యవహారాల శాఖ, పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో సదస్సున్నటువంటి కార్యక్రమానికి మంచి అవార్డు ఇవ్వడం పట్ల నేను ఎంతో ఆనందంగా సంతోషంగా ఉన్నానని చెప్పి తెలియజేస్తున్నాను. సంఘ సేవకులు, నిత్య సేవకుడు చెరుకోడ రంగసాయి త్వరగా కోలుకుని సమాజ సేవలో చురుగ్గా పాల్గొనాలని ఆంధ్రప్రదేశ్ శాసన మండలి చైర్మన్ కొయ్య మోషన్ రాజు అన్నారు. సంఘ సేవకులు శ్రీ విజ్ఞాన వేదిక కన్వీనర్ చెరుకోడ రంగసాయిని శుక్రవారం మోషన్ రాజు పరామర్శించారు. ఇటీవలే హైదరాబాద్ లో బైపాస్ సర్జరీ చేయించుకుని వచ్చిన సందర్భంగా పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట ఏఎంసీ మాజీ చైర్మన్ ఏఎస్ రాజు ఉన్నారు. ప్రముఖ సంఘ సంస్కర్త, భీమవరానికి మంచి కార్యక్రమాలు చేసి మంచి పేరు తీసుకొచ్చినటువంటి మా మిత్రుడు రంగసాయి గారు ఇటీవల కాలంలో కొంత అస్వస్థతకు గురై హైదరాబాదు స్టార్ హాస్పిటల్లో ఆపరేషన్ చేయించుకుని తిరిగి ఇంటికి వచ్చి క్షేమంగా ఉన్నటువంటి సందర్భంగా ఈరోజు ఆయన్ని కలవడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. మళ్ళీ తిరిగి క్షేమంగా ఆ భగవంతుడు రంగసాయిని భీమవరం తీసుకురావడం, తను పూర్తిగా కోలుకుని భీమవరంలో ఉన్నటువంటి అనేక సాంఘిక కార్యక్రమాల్లో తను పాల్గొవాలని చెప్పి కోరుకుంటున్నాం. ఇటు ప్రభుత్వ కార్యక్రమాల్లోనూ, ప్రైవేట్ కార్యక్రమాల్లోనూ, అలాగే స్నేహితుల కార్యక్రమాల్లోనూ కూడా పిలిచినా పిలవకపోయినా ఇది నాది అని భావన కలిగినటువంటి ఒక మంచి వ్యక్తి రంగసాయి గారు. కనుక తను ఇంకా పూర్తిగా మంచి కార్యక్రమంలో పాల్గొనాలని కోరుకుంటా ఉన్నాం. ముఖ్యంగా చెరుకోడ సుబ్బారావు గారు విశాఖడేరులో ఆయన ప్రముఖ కాంగ్రెస్ వాది. ఆ తర్వాత వీరి బ్రదరు చెరుకోడ వెంకటరామయ్య గారు ప్రముఖ కాంగ్రెస్ వాది. అలాగే రంగసాయి గారు డేనర్ కాలేజీలో ఉద్యోగం చేస్తూ తరువాత భీమవరంలో ఉన్నటువంటి అనేక కార్యక్రమాల్లో ప్రముఖ వ్యక్తిగా తన సేవల్ని అందించడం జరిగింది. ఫాదరు మేము రాజకీయాల్లోకి వచ్చినటువంటి కొత్తలో చెరుకోడ సుబ్బారావు గారు, దండుమామ గారు రాయశెట్టి దగ్గర విశాఖడేరులో ఒక కాంగ్రెస్ ఆఫీస్ని మెయింటైన్ చేస్తూ ఉండేవారు. కనుక వీరంతా కూడా మొదటి నుంచి కూడా సంఘం పట్ల, సమాజం పట్ల, దేశం పట్ల, ఊరు పట్ల మంచి సద్భావన కలిగినటువంటి కుటుంబం వీరిది. అలాగే వీరి మామగారు నార్పల సుబ్బారావు గారు కూడా ప్రముఖ రాజకీయ నాయకులు. విజయ్ కుమార్ రాజు గారు, ఆ తర్వాత నరసింహరాజు గారు, తర్వాత తెలుగుదేశం పార్టీలో కౌన్సిలర్గా ఈ నరసాగ్రహారం ప్రాంతంలో ఈ ఏరియాలో మేము కూర్చున్నటువంటి ఏరియాలో ఈ ప్రాంతం అభివృద్ధికి లేఅవుట్లు చేయించడం కానీ, ఇళ్ల నిర్మాణం చేసుకునేటటువంటి అవకాశాన్ని కల్పించడం కానీ, నరసాగ్రహారాన్ని అభివృద్ధి చేయడంలో తన యొక్క పాత్ర, నార్పల సుబ్బారావు గారి పాత్ర చాలా ప్రముఖం. నన్ను కూడా అబ్బాయి అని చాలా ప్రేమగా చూసేటటువంటి సుబ్బారావు గారు. కనుక వీరి కుటుంబం చాలా మంచి కుటుంబం. మంచివారికి, మంచి పనులు చేసేవారికి భగవంతుడు ఎప్పుడు కూడా తోడుగా ఉంటాడనే దానికి ఇది ఒక నిదర్శనంగా భావించాలి. కనుక వీరి అబ్బాయి కూడా విదేశాల్లో, ఆస్ట్రేలియాలో సుమారు 25 సంవత్సరాల నుంచి తను జీవనం గడుపుతూ ఈ రోజున తన తండ్రికి జరిగినటువంటి ఆ యొక్క అస్వస్థతకి ఆయన హఠాత్తున భీమవరం వచ్చి ఇక్కడి నుంచి హైదరాబాదు స్టార్ హాస్పిటల్ తీసుకెళ్ళి తనకు వైద్యం చేయించి కూడా మరి ఒక బిడ్డ నిర్వర్తించవలసినటువంటి ఆ యొక్క కార్యక్రమాన్ని తను పూర్తిగా నెరవేర్చాడని చెప్పి తెలియజేసుకుంటూ మరి నాకు అన్నయ్యని పిలుస్తాను, ఒకసారి ఉదయాన్ని కూడా పిలుస్తాను. మా ఇద్దరికి ఆడు కూడా అంతే, ఇద్దరం కూడా ఎలా ఊరనుకునేటటువంటి అంత చనువున్నటువంటి వ్యక్తులు కనుక ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది. తను తిరిగి మరి జనజీవనంలోకి వచ్చినందుకు చాలా సంతోషం. కనుక ఈ యొక్క భీమవరం పట్టణం యొక్క గౌరవ మర్యాదలు కాపాడటంలో ఎప్పుడు కూడా తను ముందున్నాడు. అలా పిల్లలు విద్య విషయంలో కానీ, అలాగే ఆరోగ్య విషయంలో కానీ ప్రభుత్వం ఇచ్చేటటువంటి ఏ ప్రభుత్వమైనా కానివ్వండి, అది ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం కాదు, ప్రభుత్వం ఇచ్చేటటువంటి మంచి కార్యక్రమాలని ప్రజల్లోకి తీసుకెళ్లి అవగాహన కల్పించడంలో రంగసాయి గారు చాలా ప్రముఖ పాత్ర పోషించారు. కాబట్టి దేవుడు తనని ఇంకా ఎక్కువగా దీవించాలని చెప్పి కోరుకుంటాం. 1948వ సంవత్సరంలో గుజరాత్ లో మొట్టమొదటిగా శాస్త్రీజీ మహారాజ్ స్వామీజీ ప్రారంభించిన శ్రీ స్వామి నారాయణ గురుకుల్ విద్యా సంస్థలు అంతర్జాతీయ వ్యాప్తంగా అభివృద్ది చెందాయని, విలువలతో కూడిన ఆధ్యాత్మిక స్వామి నారాయణ సాంప్రదాయాలతో అత్యుత్తమ సీబీఎస్ఈ విద్యా బోధనతో మనకు సమీపంలోని విజయవాడ నగరంలో వసతి సౌకర్యాలతో అందుబాటులోకి వచ్చాయని చిన్మయ ప్రభ అధ్యక్షులు బొండా వెంకట సుబ్బారావు తెలిపారు. ఈ సందర్భంగా శ్రీ స్వామి నారాయణ గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ వైఎస్ గౌతమ్ మాట్లాడుతూ 28వ తేదీ
ఆదివారం ఉదయం 10 గంటలకు భీమవరం వంటంలోని ఎస్బీఐ మెయిన్ బ్రాంచ్ బిల్డింగ్ 4వ అంతస్తునందు సత్సంగ్ సమావేశం పేరెంట్స్ మీటింగ్ నిర్వహిస్తున్నామని భీమవరం పరిసర ప్రాంతవాసులు విచ్చేసి అడ్మిషన్లకు సంప్రదించాలని కోరారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో తుమ్మలపల్లి నాగబాబు, బోండా శ్రీరామ్, సంఘ సేవకులు అల్లు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. భీమవరం పరిసర ప్రాంత వాసులందరికీ కూడా విద్యకు సంబంధించినటువంటి చక్కటి సదవకాశాన్ని మన భీమవరం రాబోతున్నది. సాధారణంగా హిందూ ధర్మానికి సంబంధించినటువంటి సాంప్రదాయాలు విలువలతో కూడినటువంటి విద్యను నేర్పడానికి, కుటుంబంలో ఉండేటటువంటి వ్యవస్థలను అవగతం చేసుకుంటానికి, పెద్దలతో సాంగత్యంగా ఉండటానికి, మనకు సంబంధించిన శాస్త్ర విధానాన్ని అవగతం చేసుకోవడానికి గురువులైనటువంటి స్వామినారాయణ గారి యొక్క ఆశీస్సులతోటి వారి యొక్క సంస్థ తరపున మన భీమవరంలోనూ రేపటి రోజున ఉదయం అనగా ఆదివారంలోని ఉదయం రేపు ఉదయం మనకి ఇక్కడ భీమవరంలో చిన్న సమావేశం కూడా ఏర్పాటు చేయటమైంది. ఇది ఈ మన పిల్లలందరికీ కూడా భవిష్యత్తు నేర్పడానికి, వాళ్ళు జీవితంలో చక్కటి స్థిరత్వాన్ని ఏర్పరచుకోవటానికి, చదువుతో కూడినటువంటి మన హిందూ ధర్మం గురించి కానీ, దేశభక్తి గురించి కానీ, గురుభక్తి గురించి కానీ తెలుసుకుంటానికి, ఇటువంటివన్నీ చాలా చక్కగా నేర్పడానికి మంచి అవకాశం అయినట్టు. స్వామినారాయణ గారి మనకు ఇతర దేశాల్లోనే కాకుండా మన దేశంలో కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటి మందిరాలు మనకి చాలా చోట్ల ఉన్నాయి. అందులో మనకి ఈ మధ్యలో గుజరాత్లో కూడా ఉండేవి, అదే మాదిరిగా ఢిల్లీలో కూడా లేటెస్ట్గా తయారు చేసింది. మళ్ళీ వారితోటే దుబాయ్ లాంటి దేశంలో కూడా ఒక మంచి మందిరం నిర్మాణం చేశారు. వారి యొక్క ఆశీస్సులు వారిదే ఈ స్కూలు. కాబట్టి పిల్లలందరినీ మన భీమవరం ప్రజలందరూ కూడా వారు చెప్పే విషయాలు అక్కడి నుంచి ప్రిన్సిపాల్ గారు విజయవాడ, మనకి దగ్గరలో విజయవాడ ఉన్నది, తర్వాత ఇతర ప్రదేశాల్లో కూడా హైదరాబాద్లో కూడా ఉన్నాయి. విజయవాడకి సంబంధించిన స్కూల్ ప్రిన్సిపాల్స్ వారు, ఆ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళందరూ కూడా ఈ రోజున మన భీమవరం ఇచ్చేశారు. ఆ స్కూల్లో చదివేటట్టు విద్య గురించి కానీ, వాళ్ళ యొక్క చదువు యొక్క విధానాల గురించి కానీ మీకు అందరినీ కూడా తెలియపరచడం కోసం రేపు సమావేశం ఇక్కడ ఏర్పాటు చేశారు. కాబట్టి ప్రప్రథమంగా ఆ స్కూల్ ప్రిన్సిపాల్ గారు ఆ స్కూల్ యొక్క విషయాల గురించి మనకు అందరికీ అందిస్తారు. అందరికీ నమస్కారాలు. జై స్వామినారాయణ. శ్రీ స్వామినారాయణ గురుకుల్ స్కూల్ అనేది మనకి యాక్చువల్గా భీమవరంలో కూడా అడ్మిషన్ తాలూకున మనకి ఇక్కడ రావడం చాలా ఆనందకరం. అలాగే తోటి సహాయ సహకారం వల్ల ఈరోజు మన భీమవరంలో ప్రతిష్టాత్మకంగా రేపు పొద్దున్న స్వామీజీ సన్నిధిలో రేపు మనం ఒక ప్రోగ్రాం అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. దాంట్లో స్కూల్ గురించి అలాగే స్వామినారాయణ భగవాన్ యొక్క ఏదైతే చరిత్ర ఉందో దాని గురించి స్వామి ద్వారా మనకి చెప్పడం జరుగుతుంది. సో ఈ ప్రోగ్రాం మనకి ఎస్బీఐ మెయిన్ బ్రాంచ్ వెంకయ్యనాయుడు స్ట్రీట్ గారి దగ్గర మనకి వచ్చి ఎస్బీఐ మెయిన్ బ్రాంచ్ పైన టెర్రస్ పైన మనకి ఏర్పాటు చేయడం జరిగిందండి. సో అందరూ కంపల్సరీగా కూడా ఇక్కడికి ఇచ్చేసి సహాయ సహకారాలు కల్పించి స్వామి గారి ఆశీర్వాదాలు తీసుకోవాల్సింది కోరుతున్నాం. ఎంతో విలువలతో కూడినటువంటి విద్యను అందించడానికి స్వామినారాయణ గురుకుల ఇంటర్నేషనల్ స్కూల్ అనేది మరి విజయవాడ మన దగ్గరలో విజయవాడ, తిరుపతిలో మరి ఈ బ్రాంచీలు అనేవి ఉన్నాయి. మరి దేశమంతటా కూడా మరి 1948లో ప్రారంభించినటువంటి శాస్త్రీజీ మహారాజు స్వామీజీ గారు ప్రారంభించారు గుజరాత్లో. మరి ఇక్కడ దేశవ్యాప్తంగా అనేక శాఖలుగా మరి అన్ని ప్రాంతాల్లో కూడా స్కూల్స్ రన్ అవుతున్నాయి. ముఖ్యంగా విద్య, సత్విద్య, బ్రహ్మ విద్య అనే టాపిక్ల మీద పిల్లలకు మరి 10th వరకు కూడా ఓన్లీ జెంట్స్ మగపిల్లలకే ఈ విద్యను అందించడం జరుగుతుంది. ముఖ్యంగా ఆధ్యాత్మిక చింతన, అలాగే ఒక చక్కని క్రమశిక్షణతో కూడినటువంటి వైదిక సాంప్రదాయంతో ఈ స్కూల్స్ అన్ని నడుస్తున్నాయి. మరి దీనిలో భీమవరంలో చదువుకున్నటువంటి విద్యార్థులు ఇప్పటికే ఉన్నారు. అలాగే మనకు అతి దగ్గరలో ఉన్నటువంటి విజయవాడలో త్వరలో ఎంట్రీలు ప్రారంభమవుతున్నాయి. కాబట్టి మీరు ఏదైతే మంచి విద్యను అందించడానికి పిల్లలను ఈ స్కూల్లో జాయిన్ చేయాలని చెప్పేసి రేపు 28వ తేదీ ఆదివారం గంధం వెంకయ్యనాయుడు గారి వీధిలో ఉన్నటువంటి ఎస్బీఐ మెయిన్ బ్రాంచ్ బిల్డింగ్లో మరి సమావేశం అనేది స్వామీజీతో ఏర్పాటు చేసి దానికి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా ఈ స్కూల్ తరపున ప్రిన్సిపల్ గారు తెలియజేస్తారు. ఈ సమావేశానికి అందరూ కూడా విచ్చేసి కార్యక్రమాన్ని జయప్రదం చేయమని కోరుతున్నాం. వంగవీటి మోహన్ రంగ అన్ని వర్గాల ప్రజల ఆరాధ్య దైవమని ఆకివీడు నగర పంచాయతీ కౌన్సిలర్ నిమ్మల నాగు, మోరా జ్యోతిరెడ్డిలు అన్నారు. శుక్రవారం ఆకివీడు మాదివాడ సెంటర్లోని రంగా 37వ వర్ధంతి సందర్భంగా విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఏఎంసీ చైర్మన్ మోటుపల్లి గంగాధర్, డివి రమణమూర్తి, కొట్టు ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.
ప్రతి రాజకీయ నాయకుడు వంగవీటి రంగా గారు బొమ్మెట్టుకుని ఎక్కడం జరుగుతుంది. మరి అటువంటి 37 సంవత్సరాల క్రితం చనిపోయిన వ్యక్తిని వాళ్ళు కూడా మనం గుర్తు చేసుకుని ఆకిపల్లి సేవా కార్యక్రమం చేస్తున్న మా ఫ్రెండ్స్ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం. రెగ్యులర్గా సంవత్సరం కూడా జ్ఞప్తి వచ్చేలాగా అందరినీ కూడా ఇక్కడ సమైక్యత పరిచి రంగా గారికి జ్ఞాపకం ఉండేలాగా ఆయన పెట్టుకుని ఈ ఫంక్షన్తో చేస్తారంటే చాలా సంతోషంగా నేను వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరూ కూడా మొత్తం అందరూ కూడా కలిసి ఇక్కడ కార్యక్రమం చేస్తాం అన్నది మన గుడి కాదు. గత 37 సంవత్సరాల నుంచి కూడా చూస్తున్నాం. మమ్మల్ని ప్రతి సంవత్సరం కూడా అందరినీ కూడా అన్ని కులాలు అన్ని మతాలను కూడా కాకేసి ఆయన దండేయించి ఆయన నిజంగా కూడా మహానీయుడు. ఆయన చేసే కార్యక్రమాల్లో ఆయన చనిపోయిన 37 సంవత్సరాలు అయినా సరే వాళ్ళ ప్రజల మనసుల్లో గుండెల్లో చిరస్థాయిగా ఉన్నాయంటే ఆయన ఎన్ని మంచి పనులు చేశాడో, ఎంతమందికి సేవా కార్యక్రమం చేయడో మనందరం కూడా ఆయన బాటలో నడిచి అలాంటి రాజకీయ నాయకులు కొడతాం తక్కువ. ఈరోజు ఇక్కడ మన నిమ్మల నావు గారు కానీ, మన పుప్పాల చిన్న గారు పుప్పాల పండుగ గారు కానీ, అలాగే మన ముత్తల రాజు గారు కానీ కార్యక్రమం చేస్తున్నారంటే ఆయన వర్తంతి ఆయన చెప్పేటప్పుడు వీళ్ళు ఎత్తుకుంటారు. అయినా సరే ఆయన గురించి మనం చెప్పిన మాటలను బట్టి ఆ మహానుభావుల గురించి చేస్తున్నారంటే ఇది మరపురాని విషయం. ఈరోజు మన వీధి కానీ వాడ కానీ ఎక్కడైనా కొన్ని విగ్రహాలు ఉంటాయి. గాంధీ గారిది ఏంటి, మరి రాజశేఖర రెడ్డి గారి విగ్రహం ఏంటి, కొన్ని కనపడతాయి, ఎన్టీ రామారావు గారు ఏంటి. అటువంటి లిస్టులోకి మన రంగా గారిని కూడా జాయిన్ చేయడం అంటే ఆయన ఎంత మంచి చేశాడు అనేది ఆ విగ్రహాన్ని బట్టి ఈరోజు ఇక్కడికి వచ్చిన సభ్యులను బట్టి అర్థమవుతుంది. రాధా గారు, రంగా గారు సమాజ సేవకు చాలా గొప్ప పాత్ర వహించారు. అయితే ఎవరైతే మనకి వంగవీటి మోహన్ రంగా గారు ఉన్నారు, కుల మత వర్గ రహిత భేదాలు లేకుండా మన అనే భావనని జనాల్లో తీసుకొచ్చి అందరి కోసం పెద్దలు ఇందాక చెప్పినట్టు రంగా గారు ఒక వ్యక్తి కాదు, ఒక మహాశక్తి. వ్యక్తికి శక్తికి తేడా ఏంటంటే ఎవరైనా ఒక వ్యక్తి కాలం చేసిన తర్వాత కాలక్రమేణా ఆ వ్యక్తులు మర్చిపోతారు ఎవరైనా సరే. కానీ ఒక వ్యక్తిని గుండెల్లో పెట్టుకుని ఆరాధిస్తున్నారంటే దాని నిర్వచనమే ఒక మహాశక్తి. అదేవిధంగా ఈరోజు రంగా గారిని ఇంతమంది అభిమానులు రాష్ట్రానికి దేశంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఈరోజు రంగా గారిని స్మరించుకుంటున్నారంటే ఆయన ప్రజలకి చేసిన మంచి పనులు బట్టే ఆయన. భీమవరం డిఎన్ఆర్ కళాశాల గన్నాబత్తులవారి క్రీడా మైదానంలో 8 రోజుల పాటు జరిగే రాష్ట్ర స్థాయి పురోహిత క్రికెట్ టోర్నమెంట్ రసవత్తరంగా సాగుతోంది. ఈ సందర్భంగా ప్రముఖ హార్ట్ స్పెషలిస్ట్ డాక్టర్ బి వెంకటేశ్వరరావు శనివారం జరిగిన పోటీలకు ముఖ్య అతిథిగా విచ్చేసి ఉత్తమ ప్రదర్శన కనబరిచిన క్రీడాకారునికి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందజేశారు. టోర్నమెంట్ కు సహకరించిన దాతలకు ఆర్గనైజింగ్ కమిటీ సభ్యులు బ్రహ్మజోస్ల సుబ్రహ్మణ్య శర్మ, బ్రహ్మజోస్ల ప్రసాద్ శర్మ, చందూరి కామేశ్వరరావు శర్మ, చెరుకుపల్లి సంతోష్ కుమార్ శర్మ, వేలూరు బుజ్జి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ వేలూరు సుబ్రహ్మణ్య శర్మ, శ్రీ సీతారామలింగేశ్వర స్వామి దేవాలయ చైర్మన్ వేలూరు శ్రీధర్ శర్మ, ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ చెరుకుపల్లి సంతోష్ శర్మ, బీసీఎన్ న్యూస్ ఇన్ఛార్జ్ శనివారపు మణికంఠ కుమార్ తో పాటు బ్రాహ్మణ సంఘం నాయకులు పాల్గొన్నారు. కంగ్రాచులేషన్స్ టు ఆల్ టీమ్స్. తిరుపతి అంటే చాలా దూరం నుంచి వచ్చి కూడా ఆడారు. ఓన్లీ పురోహిత్యము అవే కాకుండా ఇలా గేమ్స్ ఇవి కూడా ఆడితే మన బాడీ ఫిట్నెస్ బాగుంటుంది.
రేపు మీ హెల్తీగా ఉంటేనే మనం ఏదైనా చేయగలం. అటు పూజలు ఇది కానీ డైలీ దైనందిన కార్యక్రమాలు కానీ. యంగ్ బాయ్ 7th క్లాస్ అంటే ఆయన కూడా ఆడుతున్నాడు, ఇప్పటి నుంచి ఆడాలి. ఇట్లా ఇది ఆడటం వల్ల కార్డియాక్ ఫిట్నెస్ కూడా పెరుగుతుంది. అలాగే మీరు బాల్ వేయటం, కోఆర్డినేషను అవన్నీ కూడా ఇంప్రూవ్ అవుతాయి. గేమ్ ఎక్కువగా మోర్ దాన్ హాఫ్ అన్ అవర్ 45 minutes ఆడితే హ్యాపీ హార్మోన్స్ కూడా రిలీజ్ అవుతాయి. డోస్ అంటారు, డోపమైన్, ఆక్సిటోసిన్ అండ్ సెరోటోనిన్, ఎండార్ఫిన్స్ ఇవన్నీ రిలీజ్ అయితే బాడీకి మంచి బలం చేకూరి మనకు కూడా హ్యాపీగా ఉంటుంది. ఈ విధంగా మీరు ఓన్లీ పురోహితమే కాకుండా మిగిలిన కార్యక్రమాల్లో కూడా యాక్టివ్గా ఉండాలని. రాష్ట్ర స్థాయి పురోహిత క్రికెట్ టోర్నమెంటు మన భీమవరం డేనర్ కళాశాల ప్రాంగణంలో అత్యంత వైభవపేతంగా ఉత్కంఠభరితంగా మ్యాచ్లు సాగుతున్నాయి. అందులో రేపు ఆదివారం ఉదయం 8 గంటల నుంచి సెమీస్ జరిగే మ్యాచ్లు జరుగుతూ ఉంటాయి. అలాగే మధ్యాహ్నం 2 గంటలకి ఫైనల్ మ్యాచ్ ప్రారంభమవుతుంది. కాబట్టి రేపు జరిగే మ్యాచ్లకి ఆహ్వానితులు అలాగే క్రీడాకారులు అందరూ కూడా మ్యాచ్లను వీక్షించి ఈ టోర్నమెంట్ని జయప్రదం చేస్తారని ఆర్గనైజింగ్ కమిటీ తరపున మనవి చేస్తున్నాం. అలాగే రేపు సాయంత్రం ఫైనల్గా వచ్చేవారికి మరి మన సాగిరాజు అప్పలరాజు గారు, సింగపూర్ అప్పన్న గారు, వారు 1 లక్ష రూపాయలు స్పాన్సర్ చేస్తున్నారు ఎవరైతే విన్నర్గా వస్తారో వారికి. అలాగే రన్నర్గా వచ్చేవారికి మన శ్రీరాంపురం వాస్తవ్యులు 32 టెంటల అధినేత సిరియాల గౌతమ్ కుమార్ గారు, వారు 50,000 అనౌన్స్ చేశారు రన్నర్గా వచ్చేవారికి. అలాగే మనకి హార్ట్ స్పెషలిస్ట్ డాక్టర్ గారు బత్తిన వెంకటేశ్వరరావు గారు, వారు మ్యాన్ ఆఫ్ ది సిరీస్గా 15,000 రూపాయలు అందజేస్తున్నారు. కాబట్టి రేపు సాయంత్రం జరిగే ఫైనల్ మ్యాచ్కి భీమవరం నగరంలో మరి క్రీడాకారులు ఆహ్వానితులు అందరూ కూడా తప్పనిసరిగా రేపు సాయంత్రం జరిగే ఫైనల్ మ్యాచ్కి అందరూ కూడా వీక్షించి ఈ టోర్నమెంట్ కార్యక్రమాలు జయప్రదం చేస్తారని ఆర్గనైజింగ్ కమిటీ తరపున మనం చేస్తున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. బహిరంగ మార్కెట్ కంటే తక్కువ ధరకే ఎరువులు విక్రయించాలనే డీసీఎంఎస్ సంకల్పాన్ని రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలి. డిప్యూటీ స్పీకర్ త్రిబులార్. ప్రపంచ మానవాళికి దయా, ప్రేమ, జాలి, కరుణ అందించిన మహనీయుడు యేసుక్రీస్తు. యూత్ క్రిస్మస్ వేడుకల్లో శాసనమండలి చైర్మన్ మోషన్ రాజు. బలసమూడి మావుళ్లమ్మ అమ్మవారికి టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యురాలు తోట సీతారామలక్ష్మి చేతుల మీదుగా వెండి డమరుక హస్తాన్ని అందించిన గౌడ కార్పొరేషన్ డైరెక్టర్ పామర్తి. భీమవరం ప్రియాంక స్కిన్ క్లినిక్ వద్ద డీటీడీసీ కొరియర్ ఆధ్వర్యంలో రూపొందించిన నూతన సంవత్సర క్యాలెండర్ను ఆవిష్కరించిన టీటీడీ ఆస్థాన సిద్ధాంతి తంగిరాల. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ను ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.